భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. వాన నీటి ఉధృతితో లోతట్టు ప్రాంతాల్లోని రహదారులు కాలువలను తలపించాయి. అఫ్జల్ సాగర్ వద్ద నాలాలు జారిపడి ఇద్దరు గల్లంతయ్యారు. ముషీరాబాద్లో సన్నీ అనే యువకుడు ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోయాడు. హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లోకి ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. దంచికొట్టిన వానతో రోడ్లపై వరద ఏరులై పారింది. గచ్చిబౌలి, బంజారాహిల్స్ లో కమాండ్ కంట్రోల్ కేంద్రం, యూసుఫ్గూడ, కృష్ణానగర్, నాంపల్లి, ఆబిడ్స్, కోఠి, మలక్పేట్, దిల్సుఖ్నగర్, వనస్థలిపురం, ఉప్పల్, రామంతపూర్, తార్నాక, సికింద్రాబాద్, బేగంపేట, అమీర్పేట, కూకట్పల్లి, మియాపూర్, లింగంపల్లి తదితర అనేక ప్రాంతాల్లో రోడ్లపై వరద ఉప్పొంగింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో 12.5 సెంటీమీటర్లు, ముషీరాబాద్ లో 12.1, మారేడుపల్లిలో 9.5, షేక్పేట్లో 9.4, హిమాయత్ నగర్ లో 7.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్లోని బాపూజీనగర్లో వరద ఉధృతంగా ప్రవహించింది. ఎంసీహెచ్ కాలనీలో కొట్టుకుపోతున్న వాహనాల్ని బలవంతంగా పట్టుకుని స్థానికులు కాపాడుకున్నారు. నీళ్ల కోసం ఇంటి ముందు ఏర్పాటు చేసిన డ్రమ్ములతో పాటు ఇళ్లలోని వస్తువులు కొట్టుకుపోయాయి. అశోక్ నగర్ నుంచి ఇందిరా పార్క్ చౌరస్తా వైపు వెళ్లే స్టీల్ బ్రిడ్జి కింద నీళ్లు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, గాంధీనగర్, ఇందిరా పార్క్, లోయర్ ట్యాంక్ బండ్, కవాడిగూడ, దోమలగూడ, రామ్నగర్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ముషీరాబాద్ వినోబానగర్ కు చెందిన సన్నీ అనే యువకుడు స్విగ్గీలో డెలివరీ బాయ్ గా పనిచేస్తూ ఇంటికొస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున వచ్చిన వరదలో వాహనంతో పాటు కొట్టుకుపోయాడు. హైడ్రా, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఘటనాస్థలికి చేరుకున్న రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గల్లంతైన యువకుడి ఆచూకీ తెలుసుకోవాలని హైడ్రా అధికారుల్ని కోరారు. 2-3 గంటల తర్వాత సన్నీ తీసుకెళ్లిన ద్విచక్ర వాహనం ప్రేయర్ పవర్ చర్చి వద్ద మ్యాన్హోల్లో లభ్యమైంది. నాంపల్లిలోని అఫ్జల్ సాగర్ నాలాలో మామ, అల్లుడు కొట్టుకుపోయారు. ముందుగా మావయ్య రాము కాలువలో పడిపోగా ఆయన్ను కాపాడబోయి అల్లుడు అర్జున్ గల్లంతయ్యాడు. వారిద్దరి కోసం డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు కొనసాగిస్తోంది. సికింద్రాబాద్ అంబేద్కర్ నగర్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరి నిత్యావసరాలు తడిసిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణానగర్ బి బ్లాక్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75లో ఇళ్లను వరద చుట్టుముట్టింది. లింగంపల్లి రైల్వే అండర్ పాస్ వరదలో మునిగిపోయింది. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచింది. నీటి మళ్లింపు పనుల్ని మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు. మియాపూర్, చందానగర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్ ప్రాంతాల్లో వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. ఐటీ కారిడార్లో వాహనాలు నెమ్మదిగా కదలగా ఐకియా బయోడైవర్సిటీ మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. మియాపూర్ నుంచి లింగంపల్లి మార్గంలో చందానగర్లో ముంబై జాతీయ రహదారిపై భారీగా వరద చేరడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. అల్పపీడనం కారణంగా 2 రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. దేశంలోని ఉత్తర భాగం నుంచి నైరుతి రుతుపవనాలు వెనక్కి మళ్లినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.